ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. అక్రమ మైనింగ్ కేసులో కాకాని రిమాండ్ లో ఉన్నారు. సోమిరెడ్డిపై అసభ్య పోస్టింగ్స్ కేసులో కాకాని అరెస్ట్ అయ్యారు. అక్రమంగా గ్రావెల్ తరలింపు కేసులో సిట్ డీఎస్పీ కోర్టులో పీటీ వారెంట్ వేశారు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. దుర్గా, ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్రమ మైనింగ్ విషయంలో రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు అదే మరో కేసు విషయం సంబంధించి సిట్ అధికారులు అంటే వెంకటాచలం సంబంధించినటువంటి గ్రావెల్ కు సంబంధించి అక్రమ తరలింపు విషయంలో సిట్ విచారణ జరుగుతుంది. ఈ సిట్ విచారణ సంబంధించి ఇప్పటికే బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు దీనికి ఎంక్వైరీ అధికారిగా ఉన్నారు. సో ఆయన సిట్ విచారణలో భాగంగా కోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఆయన పిటిషన్ దాఖలు చేయడంతో దాన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే పలు కేసుల్లో ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక ఆరోపణలు అందుకుంటున్నారు. ఇప్పటికే A4 ముద్దాయిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు విషయంలో ఉండడం జరిగింది. మరోవైపు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడంతో మొన్న గుంటూరు సిఐడి కోర్టుకు కూడా తరలించారు. అక్కడ 14 రోజులు రిమాండ్ లో మళ్ళా ఇవ్వడం జరిగింది. మొత్తానికి రిమాండ్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీస్ కస్టడీ ఇవ్వాలంటూ ఒకవైపు సిట్ అధికారులు, సిఐడి అధికారులు, పొదలకూరు పోలీసులు అక్రమ మైనింగ్ విషయం అయి ఉండొచ్చు, గ్రావెల్ మాఫియా అయి ఉండొచ్చు, అదేవిధంగా ఇటు ప్రధానంగా పోస్టింగ్ మాఫియా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి విషయంపై దాదాపు కూడా 3 పోలీసు బృందాలు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఇటు కోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేయడంతో ఒక్కసారిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ వస్తుందనుకున్నటువంటి సమయంలో మళ్ళా తెర మీదకి మరో కేసు రావడం, మరలా కూడా ఇటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డిని తమ విచారణ భాగంగా కూడా మాకు ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా ఈ రోజు కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏంటంటే అక్రమ గ్రావెల్ పొదలకు ఏదైతే వెంకటాచలం సంబంధించినటువంటి ప్రాంతంలో దాదాపు కూడా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ ని అక్రమంగా తరలించారు. కోట్ల రూపాయలు తమ జేబీలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే సిట్ విచారణ అయితే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ విచారణకు ముఖ్యంగా ఆ విచారణ అధికారికి కూడా బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు దీనికి ముందుగా ఉన్నారు. సో ఆయన ఏదైతే పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోర్టులో వేశారు. అది రేపటికి వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి పలు కేసుల నేపథ్యంలోనే పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కోరుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తపరుస్తా ఉన్నారు. అక్రమంగా కూడా ఆయన మీద కేసులు నమోదు చేసి కక్ష సాధింపు చర్యలు చేస్తున్న ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటున్నారు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి మరికొంత కాలం అయితే రిమాండ్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా 6వ తేదీ నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు 3 రోజుల పాటు అక్రమ మైనింగ్ విషయంలో దాదాపు కూడా 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా పోలీస్ కస్టడీలో ఆయన కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఆయన అదుపులోకి తీసుకున్నారు. పలు విచారణలో భాగంగా దాదాపు 60 క్వశ్చన్ల వరకు కూడా ఆయన అక్రమ గ్రావెల్ విషయం ఎక్కడికి తరలించారు, అక్రమ క్వార్జీని ఏ ప్రాంతాలకు తరలించారు, అక్కడ లావాదేవీ విషయాల్లో మీ ఉన్న పాత్ర ఏంటి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంతవరకు ఈ యొక్క అక్రమ మైనింగ్ విషయంలో ఆయన పాత్ర ఉందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అతను అనేక విచారణలో భాగంగా 60 క్వశ్చన్లు వేశారు. అందులో 2-3 క్వశ్చన్లకు మాత్రం ఆయన సమాధానం చెప్పారు. మిగిలిన మాటికి నాకు తెలియదని చెప్పడంతో మళ్ళా పోలీసులు కస్టడీ కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే పోలీస్ కస్టడీకి సంబంధించి కోర్టుల వద్ద ఆయన పిటిషన్ దాఖలు చేసిన దాని మీద కూడా వాయిదాలు వేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రేపో మాపో సిఐడి కోర్టు అయ్యుండొచ్చు, సిట్కు సంబంధించిన దాని మీద ఎలాంటి తీర్పు రాబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంటుంది. థ్యాంక్ యూ నరేష్.